మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహిళలు వివాహం చేసుకుంటే విద్యను ఆపివేయాల్సిందేనా? సమాజంలో మహిళలు కళలు కరడమే తప్పిదమా? తరతరాలుగా వస్తున్న ఈ సామాజిక ధోరణులన్నింటినీ కూడా చెక్ పెట్టారు సూర్యాపేట జిల్లాకు చెందిన ఈ తల్లి కూతుర్లు. వీళ్ళు రాసింది కేవలం ఒక పరీక్ష కథగా మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసం, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా చేయవచ్చు అనే నమ్మకానికి నిదర్శనం. ఒకే కుటుంబానికి చెందిన 2 తరాల మహిళలు డాక్టర్ కావాలనేదే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. కూతురు కావేరి ఖమ్మంలో నీట్ ఎగ్జామ్ రాయగా, సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అదే నీట్ ఎగ్జామ్ రాసింది తల్లి సరిత. అసలు వాళ్ళకి ఎందుకు లేటు వయసులో సరితకు ఎంబీబీఎస్ చేయాలనేది లక్ష్యంగా పెట్టుకుంది? అసలు వాళ్ళు ఎలా ప్రిపరేషన్ అయ్యారు? అసలు తన కూతురు తల్లి ఒకే ఎగ్జామ్ రాయడం పట్ల వాళ్ళకు ఏదైతే సమాజం నుంచి వస్తున్న ప్రశంసలని వాళ్ళు ఎలా స్వీకరిస్తున్నారు, తదితర విషయాలన్నీ కూడా వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే సరిత గారు. నీట్ ఎగ్జామ్ ఎలా రాశారు? మొత్తానికి మీరు బాగా రాశారు. అసలు ఏం చదువుకున్నారు సరిత గారు మీరు? నాది బిఎస్ నర్సింగ్ డిస్కంటిన్యూ అయింది. ఇప్పుడు ఎందుకు నీట్ రాయాలనిపించింది మీకు? అంటే నాది చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని ఆశ ఉండేది. మా పాపను కూడా నీట్ ఎగ్జామ్ రాపిస్తున్నాం కాబట్టి నేను కూడా రాయాలని ఆశ. అంటే మీ ప్రిపరేషన్ ఎలా సాగింది? అంటే మెటీరియల్ నీట్ ఎగ్జామ్ అంటే మామూలు విషయం కాదు, చాలా ప్రిపేర్ కావాలి. అంటే మెటీరియల్ బుక్స్ ఉన్నాయి కదా నాకు పంపించడం, హాలిడేస్కి వచ్చినప్పుడు ఇవ్వడం, అవి చదవడం ద్వారా రాయడం. అంటే ఒక గృహిణిగా 2 పిల్లలను సాదుతూ, ఒక భర్తను చూసుకుంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ నీట్ ఎలా ఎగ్జామ్ ప్రిపేర్ కావడం మీకు ఏమైనా అవాంతరాలు ఎదురయ్యాయా? దాన్ని ఎలా అధిగమించారు వాటిని? అంటే ఇంతకుముందు బిఎస్ నర్సింగ్ చదివినా కదా, అంత చదివి కూడా మళ్ళీ ఇంట్లో ఉండడం ఎందుకు, ఎంబీబీఎస్ సీట్ ఎగ్జామ్ రాయగలుగుదామని కోర్సు చేయాలనిపించి రాశాం. ఎట్లా ప్రిపరేషన్ ఎలా? రోజు ఎన్ని గంటలు చదివేవాళ్ళు? ఎట్లా చదివారు? అంటే డైలీ బుక్స్ 2-3 అవర్స్ చూస్తే ఫోన్ లో కూడా చూస్తూ ఉంటాను ఎట్లా అయిందని. ఆన్లైన్ యూట్యూబ్ క్లాస్ యూట్యూబ్ లో కూడా చూస్తూ ఉంటాను ఎట్లా అయింది, డాక్టర్ ఎట్లా కావాలి, ఈ సర్జరీ ఎట్లా చేస్తూ ఉంటారు అని చూస్తూ ఉంటాను ఫోన్ లో కూడా. అంటే ఊర్లో అందరూ ఏమనుకుంటున్నారు? మీ బంధువులు కానీ 2 తల్లి కూతుర్లు ఎగ్జామ్ రాశారంటే ఏమంటున్నారు? మీకు ఫోన్ చేస్తున్నారా? ఏం జరుగుతుంది? అసలు ఏం చేస్తున్నారు? రాస్తున్నారని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది మహిళలు ఫ్రెండ్స్ కూడా గుడ్ అంటారు, రాయడం వల్ల బాగానే ఇంప్రూవ్ ఉంటారు. అంటే చాలా మందిలో చదువుకోవాలనే ఆశ ఉంటుంది, కానీ కుటుంబ బాధ్యతలు ఈ ఇంటి ముందుకు తీసుకెళ్ళడం, వాళ్ళ సాంసారిక జీవితాన్ని కూడా వాళ్ళ అబ్బాయినే ఉంటుంది. సో వెనక తగ్గుతున్నారు. వారంటిని అధిగమించి మీరు నీట్ ఎగ్జామ్ రాశారు కదా, ఏమనిపిస్తుంది వాళ్ళకి? మిగతా వాళ్ళకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండి అక్కడే ఉంటున్న వాళ్ళు కూడా ఏం సలహా చెప్తారు మీరు? అంటే మ్యారేజ్ అయినాక కూడా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మహిళలు అనుకుంటున్నారు. మీ అమ్మగారు నువ్వు ఒకే ఎగ్జామ్ రాశారు. అమ్మగారి ప్రిపరేషన్ లో నీ పాత్ర ఎలా ఉంది? డౌట్స్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని, బుక్స్ తీసుకొచ్చేదాన్ని, చెప్పేదాన్ని ఇలా చదువుకోవాలి అనేసి. కొన్ని ఇంపార్టెంట్ వరకు చెప్పేదాన్ని. అంటే టైం ఉండదు కదా, సరిపోగా షార్ట్ టర్మ్ చేశారు మమ్మీ. లాస్ట్ 1 మంత్ చదువుకున్నాను. అప్పుడు బుక్స్ ఇలా చదువుకోవాలి అవన్నీ చెప్పేదాన్ని. క్వశ్చన్ పేపర్స్ కూడా నాకు ఇచ్చేటివి మమ్మీకి చెప్పేదాన్ని. క్వశ్చన్స్ వస్తాయి, మంచిగా ఉన్నాయి. అంటే కీ రిలీజ్ అయింది కదా, కీలో ఎంత వస్తున్నాయి మార్కులు? మీకు ఎంత పర్సెంటేజ్ వస్తుంది? నాకు 720కి 350 దాకా వస్తుంది. మమ్మీది చూడలేదు. ఓకే. అంటే మమ్మీకి చదువుకోవడంలో, మమ్మీ కోరిక నెరవేర్చుకోవడంలో నీది పాత్ర ఎక్కువ ఉందని మాకు తెలుస్తా ఉంది. అందరు చెప్తున్నారు. అంటే తన కూతురు ప్రోత్సహించడంతోనే మీ నాన్నగారితో పాటు మీ ఇంకా మమ్మీ ప్రిపరేషన్లో మామూలుగా నువ్వు హాలిడేస్లో వచ్చినప్పుడు మాత్రమే మెటీరియల్ అవి చెప్పేది ఉండేవా? అసలు ఎలా ఉండేది? అక్కడ ఉన్నప్పుడు కూడా ఫోన్ చేసి చెప్పేదాన్ని, చదువుతున్నా. కాలేజీలో ఉన్నప్పుడు కూడా చెప్పేదాన్ని. అక్కడ నుంచి కూడా రోజు అడిగేదాన్ని ఏమేమి చదివాను. ఓకే. ఏమనిపిస్తుంది మీ తల్లిని ప్రిపేర్ చేయడం పట్ల మీకు ఒక కూతురుగా? ఒక ఫ్రెండ్ కి చెప్పినట్టే ఉంది. ఫ్రెండ్ నాతో పాటు చదువుకుంటున్నట్టు. అంటే గోల్ ఏంటి అసలు? ముందు లక్ష్యం ఏంటి నీది? ఫ్యూచర్లో ఏం కావాలనే ఆలోచన ఉంది? ఏం లక్ష్యం వైపు పోతున్నావు ప్రిపరేషన్? గైనకాలజిస్ట్ అవ్వాలి. మా ఊర్లో హాస్పిటల్ పెట్టి కొంతమంది వరకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి. రోజుకు ఒక 10 మెంబర్స్ దాకా. ఇంకా చాలా మందికి కూడా మమ్మీ లాగానే చాలా మంది ఆడవాళ్ళకు చదువుకోవాలని ఉంటుంది, గృహిణులకు, కానీ అక్కడ అయిపోతుంటారు.
నాన్నగారి ప్రోత్సాహం అవుతుంది, నీ ప్రోత్సాహం అవుతుంది, మమ్మీ చదువుకుంటుంది, ఎగ్జామ్ నీట్ ఎగ్జామ్ కూడా రాసింది. ఇంకా చాలామంది అక్కడే అయిపోతున్న వారికి ఏం సలహా చెప్తావు నువ్వు? మమ్మల్ని చూసి వాళ్ళు కూడా ఇంకా చదవాలి, చదువు ఆపేసిన వాళ్ళకి చదవాలని ఉన్న వాళ్ళు చదువుకోవాలని మేము అనుకుంటున్నాను. మేము ఎలా అయితే చదువుకుంటున్నామో వాళ్ళు కూడా అలానే చదువుకోవాలని అనుకుంటున్నాం. అంటే మీ ఇద్దరి ప్రిపరేషన్లో నాన్నగారి పాత్ర ఎలా ఉంది? అంటే మీ ఎలా ప్రోత్సహించేవారు నాన్నగారు? మీకు బాగానే సపోర్ట్ చేసేవాళ్ళు. డాడీ కూడా హెల్ప్ చేసేవాళ్ళు, ఇంట్లో పనులని డాడీ కూడా చేసేవాళ్ళు. మేము చదువుకుంటున్నప్పుడు బాగానే హెల్ప్ చేసేవారు, బాగా సపోర్ట్ చేశారు. ఇంకా రోజు ఎన్ని గంటలు చదివేవాళ్ళు నువ్వు మమ్మీ ఇద్దరు? నేను కాలేజ్లో ఉంటా కాబట్టి మొత్తం చదివే. మమ్మీ అంటే కొంచెం వర్క్ చూసుకోవాలి, చదువుకోవాలి కాబట్టి మమ్మీ తక్కువ టైం. నేను మాక్సిమం 24 అవర్స్లో 21 అవర్స్ దాకా చదివేదే ఉంటుంది. 21 అవర్స్. మొత్తంగా ఈ తల్లి కూతుర్ల లక్ష్యం మాత్రం డాక్టర్ కావాలనేదే లక్ష్యము. డాక్టర్ వైద్యురాలుగా సేవలు అందించి నాణ్యమైన వైద్యాన్ని తమ చుట్టుపక్కల వాళ్ళకి, తమ ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో వాళ్ళకు నాణ్యమైన వైద్యం అందించాలనేది లక్ష్యంగా అయితే ముందుకు సాగుతూ ఉన్నారు. ఎవరైనా పట్టుదల ఉండాలి, పట్టుదల ఉంటే ఏ వయసులో అయినా ఏదైనా సాధించవచ్చని కూడా చూపిస్తున్నారు. అదేవిధంగా సరిత ముఖ్యంగా అయితే తన కూతురుతో పాటు నీట్ ఎగ్జామ్ రాసిన సరిత మాత్రం ఆడవాళ్ళు ఎక్కడ కూడా నిరాశపడకూడదు. తమ జీవితంలో ఏమనుకుంటున్నామో అది ఎప్పుడైనా సాధించవచ్చు, ఏ కుటుంబ బాధ్యతలు కూడా దానికి అడ్డురావు. కాబట్టి కేవలం సంకల్పం, పట్టుదల ఉంటే మాత్రం చాలని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా వీళ్ళు రాసిన నీట్ ఎగ్జామ్లో వీళ్ళు సక్సెస్ కావాలని ఆశిద్దాం. అదేవిధంగా వీళ్ళు అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సుమన్ టీవీ తరపున కూడా వాళ్ళకు ప్రత్యేకంగా ఆకాంక్షిస్తూ ఉన్నాం.